పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాల వాసులకు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 6 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడమే కాకుండా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మాన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నెల 26, 27 తేదీల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని, ఈ ప్రభావ కారణంగా తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.